ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ రెండు కోర్సులకు సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ తగ్గట్టు మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందని ఏ విధంగా తెలుసుకోవాలి, మనం కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమైతే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పొద్దున్న చాలామంది అడిగారు వెబ్సైట్ అప్డేట్ అవ్వలేదేంటని. ఫైనల్లీ మనకి జస్ట్ ఇందాక 2 minutes బ్యాక్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారన్నమాట. ఒకసారి మీకు వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలి కాబట్టి ఇక్కడ సెకండ్ కాలంలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ అయితే కావాలన్నమాట. ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా మనకి ఏపీ ఎంసెట్ 2023 బైపీసీ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. టోటల్ మనకి 7 పేజీలు అయితే ఉన్నాయి. 188 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఏ విధంగా చూసుకోవాలో ఒకసారి చెప్తాను. మెయిన్గా మనకి చూడాల్సిన ఫస్ట్ కాలేజ్ పేరు అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ కోడ్, కాలేజ్ ఏంటి, ఎటువంటి టైపు, ప్రైవేటా, అండ్ అలాగే కాలేజ్ ఏ రీజన్, ఎస్సీ రీజనా, ఏ రీజనా, అండ్ అలాగే దాంతోపాటు అది ఏ డిస్టిక్, ఈజీ అంటే ఈస్ట్ గోదావరి అన్నమాట. ప్లేస్ ఎక్కడ ఉంది, మనకి పెద్దాపురమా, కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ కో ఎడ్యుకేషనా కాదా, అండ్ అలాగే కాలేజ్ దేంతో అఫిలియేట్ అయింది, అండ్ అలాగే ఏ సంవత్సరంలో కట్టారు, బ్రాంచ్ కోడ్ ఏంటి, లోకల్ ఏరియా, అండ్ అలాగే ఎన్నో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఉదాహరణగా నాకు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంబంధించి బీసీబీ బాయ్స్లో కట్ ఆఫ్ ఎక్కడితో ఆగిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనకి ఈ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఈ పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ కేటగిరీ వారీగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బీసీబీ బాయ్స్ కాబట్టి ఇది మనకి కావాల్సింది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 18,679 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. అక్కడతో స్టాప్ అయితే చేశారన్నమాట. దానికి ముందు అందరికీ ఎవరికైతే వేరే ర్యాంక్స్ ఉంటాయో వాళ్ళందరికీ సీట్ అయితే వచ్చింది. దాని తర్వాత అయితే రాలేదు. ఇక్కడతో ఆ కాలేజీలో సీట్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా మీ కేటగిరీ తగ్గట్టు ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, అండ్ అలాగే ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఇలాగా అన్ని కేటగిరీ వారీగా మనకైతే ఉంటాయన్నమాట. అది అబ్బాయిలు, అమ్మాయిలు, ఇలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఆ కాలేజ్ సంబంధించి ఫీజు అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ 56,600 రూపాయల ఫీజు అయితే ఉంది. ఈ విధంగా ఒకసారి చూసుకోండి, ఇలా వెరిఫై చేసుకోండి అన్నమాట మీకు నచ్చిన కాలేజు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఎంఐఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అన్నమాట. మనకి నర్సరావుపేటలో అయితే ఉంది. దీంట్లో మనకి బీసీఏ బాయ్స్లో ఎంత కావాలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, 25,435 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. అక్కడతో కట్ ఆఫ్ అయితే ముగిసిందన్నమాట. దాని తర్వాత ఎవరికి ఆ కాలేజీలో సీట్ రాలేదు. దానికి ముందు అందరికైతే వచ్చింది. కరెక్ట్గా ఆ ర్యాంక్తో స్టాప్ అయితే కావడం జరిగింది. కౌన్సిలింగ్ వచ్చేసరికి ర్యాంకు కేటగిరీ వారిగా ఇదే విధంగా మీ క్యాస్ట్ తగ్గట్టు, మీరు అనుకున్న కాలేజ్ తగ్గట్టు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు ఎక్కడితో స్టాప్ అయింది, ఎన్ని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. ఇన్ని రోజులు కౌన్సిలింగ్ ఎందుకు స్టార్ట్ కాలేదని చాలామంది బాధపడ్డారు. మనకి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మనకి పేపర్ వర్క్ అయితే చేయాలన్నమాట. ఇదంతా ఒక దగ్గర రాసుకోండి. మనకి ఏ కాలేజ్లో మనం జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ కాలేజ్ సంబంధించి మనకి క్యాస్ట్ ప్రకారంగా ఎక్కడితో ఏ ర్యాంక్తో స్టాప్ కావడం జరిగింది. అండ్ అలాగే ఒకసారి చివరికి ఇలా గెంటితే కనుక ఆ కాలేజ్ సంబంధించి ఫీజు అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆ కాలేజ్లో ఫీజు వచ్చేసరికి ఎంత పే చేయాలి, ఎన్ని డీటెయిల్స్ కూడా 1-2 సార్లు వెరిఫై అయితే చేసుకోండి.
టోటల్ మీకు వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఎంతమంది చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇది ఒక వీడియో మాత్రమే, ఇంకా మనకి వెబ్సైట్ అప్డేట్ చేశారు కాబట్టి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా అయితే చేయాలన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు.